ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారిని వారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, ముఖ్యంగా ఒక రెండు వార్తలు మార్కెట్ ని కొంత ఇంపాక్ట్ చేస్తున్నాయని అనిపిస్తుంది. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు, మరొకటి వచ్చేసి వాళ్ళ ఉన్నపలంగా అదానికి సంబంధించిన వార్త ఒకటి రావడం మార్కెట్ లో కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ అయిపోయింది. కాబట్టి ఏంటి అసలు ఓవరాల్ గా మార్కెట్స్ సిచ్యువేషన్ ఎలా ఉంది? మార్కెట్ సినారీ ఏంటి అసలు? సో ఓవరాల్ గా మార్కెట్ మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఇప్పటి వరకు అండి 3000 పాయింట్స్ నిఫ్టీ అయితే కరెక్ట్ అయిపోయింది. 3000 పాయింట్స్ అంటే మనము ఈ జూన్ ఎలక్షన్స్ తర్వాత వచ్చిన తర్వాత ఇంపాక్ట్ ఆ లెవెల్ కి మన మార్కెట్ అనేది ఒక 5 months బ్యాక్ ఎక్కడున్నామో అక్కడికి మార్కెట్ అయితే వెళ్ళిపోయిందండి. సో దిస్ ఈజ్ అంటే 1 by 1 అంటే మార్కెట్ కి ఒక బ్రీదింగ్ లేకుండా లాస్ట్ టైం నుంచి అంటే కార్పొరేట్ ఎర్నింగ్స్ మిక్స్డ్ రియాక్షన్స్ రావడము, ఆ తర్వాత ఎఫ్ఐఐ సెల్లింగ్ కంటిన్యూస్ గా జరగడం, ఆ తర్వాత ఈ ట్రంప్ ఎలక్షన్స్, యుఎస్ ఎలక్షన్స్ అవన్నీ కొంచెం స్టెబిలైజ్ అవ్వడము. సో రైట్ నౌ ఓకే, నౌ ద మార్కెట్స్ హ్యావ్ సెటిల్డ్ టు సమ్ ఎక్స్టెంట్ అవుతున్నా అనుకున్నప్పటికీ నిన్న ఈ రోజు మార్నింగ్ వెరీ బ్యాడ్ న్యూస్ అండి. థర్స్డే రోజు ఎస్పెషల్లీ అదానీ గ్రూప్ కి అయితే వెరీ బ్యాడ్ న్యూస్, వాళ్ళకైతే చాలా బ్యాడ్ న్యూస్ అనేది మనకు కనిపించింది. యుఎస్ ఫెడ్ కోర్ట్స్ అంటే ఏదైతే బ్రైబరీ కేస్ అనేది వాళ్ళని అంటే ఆయనతో పాటు అదానీ గ్రూప్ లో ఇంకొక 7 members ని దే హ్యావ్ ఫౌండ్ గిల్టీ. ఒక $250 million బ్రైబ్ అనేది వాళ్ళు ఈ సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కి సంబంధించి తీసుకున్నారు అనేది కన్ఫర్మ్డ్ గా వాళ్ళైతే అలిగేషన్స్ తో పాటు వాళ్ళు ఫౌండ్ గిల్టీ అని కూడా వాళ్ళు ఇచ్చారండి. ఎప్పుడైతే ఆ కోర్ట్ నుంచి ఆ వర్డిక్ట్ రాగానే ఇమీడియట్లీ మన మార్కెట్స్ అయితే బాగా షార్ప్ గా రియాక్ట్ అయ్యాయండి. సో యాక్చువల్లీ టుడే వీఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ పాజిటివ్ మూవ్ ఇన్ ద నిఫ్టీ, బట్ బికాస్ ఆఫ్ దిస్ ఓన్లీ దిస్ న్యూస్ మనం ఒక్కసారిగా ఈ రోజు మార్కెట్స్ ఆల్మోస్ట్ అయితే ఎస్పెషల్లీ అదానీ స్టాక్స్ అయితే ఒక 20% వరకు, ఒక 15 నుంచి 20% మొత్తం హోల్ ప్యాక్ ఆఫ్ అదానీ స్టాక్స్ ఒక 7-8 స్టాక్స్ అన్ని కూడా మార్కెట్ క్యాప్స్ అన్ని కూడా ఒక 20% వరకు కరెక్ట్ అయిపోయాయి. సో అదే విధంగా మన మార్కెట్స్ కూడా ఇప్పుడు 23,300 దగ్గర స్ట్రగుల్ అవుతూ ఉన్నాయండి. సో టుమారో ఈజ్ అ వెరీ డెసిసివ్ డే అని మనం చెప్పొచ్చు. సో ఇది కానీ ఇక్కడ నుంచి మార్కెట్ ఇంకా కరెక్ట్ అయితే దట్ మైట్ సీ సమ్ మోర్ సెల్లింగ్ అనేది మనకి కనిపిస్తూ ఉంది. అంటే 22,800 కూడా అంటే 23,000 కూడా బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ మనకి రేపు అనేది తెలుస్తుంది. లేదు అదర్వైజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఓవర్కమ్ కానీ మనం చేసినట్లయితే అగైన్ వీ కెన్ గెట్ బ్యాక్ టు 23,500 23,600 లెవెల్ కి. సో టుమారో ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్ అండి. బట్ ఈ అదానీ న్యూస్ అయితే మాత్రం ఒక 2-3 days అయితే మార్కెట్ ని ఇంపాక్ట్ చేసినట్టుగానే కనిపిస్తుంది. అదేవిధంగా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు కూడా మరి మార్కెట్ ని ఏ విధంగా ప్రభావితం చేయబోతాయి అనుకోవచ్చు? సో ఒక్కసారిగా మార్కెట్ లో అన్ని ఒక రకమైన నెగిటివ్ న్యూస్ ఎక్కడికైనా కనబడుతున్నాయండి. ఒకవైపు ఏంటంటే మన రూపీ అసలు చాలా ఫాల్ అవుతుందండి. అంటే 84.40 అనేది అవుతుంది. అది మంచిది కాదు మన ఎకానమీకి. సో అది కూడా ఒక నెగిటివ్ గా మార్కెట్స్ కి మనకి కనిపిస్తుంది. సో డాలర్ ఒకవైపు స్ట్రాంగ్ అవుతుంది, మన రూపీ అనేది అంటే ఎఫ్ఐఐ సెల్లింగ్ ఒక కారణం అండి. అంటే మన దగ్గర ఉన్న ఫారెన్ రిజర్వ్స్ అన్ని కూడా ఈ ఎఫ్ఐఐస్ ద్వారా వెళ్ళిపోవడంతో మనకు కొంచెం ఈ రూపీ అనేది కొంచెం ఫాల్ అయ్యింది. సో దాంతో పాటు ఈ వార్ అనేది కూడా ఇంకొక నెగిటివ్ న్యూస్. రీసెంట్ గా జో బైడెన్ ఏం చేశారంటే దే కెన్ యూజ్ యుక్రెయిన్ కెన్ యూజ్ ఆర్ యుఎస్ వెపన్స్ టు అటాక్ రష్యా అనేది ఎప్పుడైతే వాళ్ళు వచ్చిందో ఆ న్యూస్ అనేది, సో ఇట్ హ్యాస్ బికమ్ డిఫరెంట్ అంటే వార్ కి ఒక డిఫరెంట్ ఎక్స్కలేషన్ లాగా మనకి కనిపించిందండి. సో ఇవన్నీ సరిపోలేనట్టుగా ఇప్పుడు మనకి అదానీ ఇంపాక్ట్ అనేది నెగిటివ్ ఇంపాక్ట్ కనిపించింది. అండ్ సాటర్డే రోజు మీరు అన్నట్టుగా మహారాష్ట్ర రిజల్ట్స్ అనేది వస్తున్నాయండి. సో అక్కడ కూడా మళ్ళీ మనకి మార్కెట్ అయితే డెఫినెట్ గా దిస్ బికమ్ ఏ ఫ్యాక్టర్ అయ్యే అవకాశమే కనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ అండ్ అక్కడ మళ్ళీ కాంగ్రెస్. సో బీజేపీ రైట్ నౌ ఎగ్జిట్ పోల్స్ అయితే కొంచెం బీజేపీకి పాజిటివ్ గా ఉన్నాయి. బట్ నౌ డేస్ ఎగ్జిట్ పోల్స్ ని కూడా మనం ఎక్కడ కన్సిడర్ చేయలేకపోతున్నాము. సో వీ హ్యావ్ టు వెయిట్ టిల్ సాటర్డే రోజు అయితే వర్డిక్ట్ అయితే వస్తుంది. సో ఇఫ్ ఇట్ ఈజ్ మళ్ళీ బీజేపీ గాని వచ్చినట్లయితే మార్కెట్ కొంచెం పాజిటివ్ గా తీసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్స్ ఎప్పుడు కూడా ఒక స్టేబుల్ గవర్నమెంట్ అక్కడ ఇక్కడ ఉంటే బాగుంటుంది అని మార్కెట్స్ పాజిటివ్ గా తీసుకుంటాయి. సో అక్కడ మళ్ళీ బీజేపీ గాని రాలేదనుకోండి, మార్కెట్స్ మైట్ టేక్ డిఫరెంట్లీ. ఎందుకంటే మహారాష్ట్ర ఈజ్ ఏ బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ మనకి పిల్లర్ కాబట్టి అది కూడా మన మార్కెట్స్ మీద కొంచెం ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. సో ఓవరాల్ గా నెక్స్ట్ 4-5 days అయితే మాత్రం మార్కెట్స్ ఆర్ ఇన్ టు ద గ్రిప్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ సెల్లింగ్ ప్రెషర్ అండ్ అన్సర్టనిటీ అయితే కనిపిస్తుంది. సో అదేవిధంగా ఎఫ్ అండ్ కి సంబంధించి సెబీ వైపు నుంచి
ఎటువంటి డెవలప్మెంట్స్ తెర మీదకి వచ్చాయంటారు, లేదంటే రాబోతున్నాయంటారు? ఇవన్నీ ఈ F&O చేంజెస్ మీద అంటే దీనికన్నా పెద్ద న్యూస్ వచ్చేటప్పటికి ఈ న్యూస్ అనేది పక్కకు వెళ్ళిపోయింది. ఇది సైడ్ యాక్చువల్ గా అయిపోయింది. ఇది సైడ్ అయిపోయింది. యాక్చువల్ గా Hmm. టుడే దిస్ ఈస్ ద న్యూస్ టు గెట్ ఇంపాక్ట్. అంటే Hmm. నవంబర్ 21 నుండి Hmm. ఈ F&O చేంజెస్ అనేవి మార్కెట్ లో రాబోతున్నాయని ఎప్పటి Hmm. నుంచో మనం చెప్పుకుంటున్నాము. ఆ రోజు వచ్చేటప్పటికి మనకి ఇంపాక్ట్ ఆఫ్ అదాని ఇది ఈ న్యూస్ ని ఓవర్కమ్ చేసిందండి. బట్ వాళ్ళు చాలా అంటే చేంజెస్ అయితే తీసుకొచ్చారు. సో ఆల్రెడీ అవి స్టార్ట్ కూడా చేశారంటే కాంట్రాక్ట్ సైజ్ అప్పట్లో మనకి 5 lakhs to 10 lakhs ఉండేది. ఇప్పుడు మినిమం 15 lakhs to 20 lakhs చేసేసారండి. సో దట్ ఏంటంటే ఈ స్పెక్యులేటర్స్ కొంచెం తగ్గాలి, రీటైలర్స్ కొంచెం దూరంగా ఉండాలి ఈ ట్రేడింగ్ కి స్పెక్యులేషన్ అనే ఉద్దేశంతో అదొకటి చేశారు. సో దానికి తగ్గట్టుగా వాళ్ళు ఏం చేశారంటే ఈ సైజ్ ఆఫ్ Hmm. కాంట్రాక్ట్ సైజ్ అయితే బాగా పెంచారండి. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ డబుల్ అనేది మనకి కనిపిస్తుంది కాంట్రాక్ట్ సైజ్. అంటే నిఫ్టీ కాంట్రాక్ట్ సైజ్ కానీ లైక్ నిఫ్టీ అయితే అప్పుడు మనకి 25 ఉండేది, ఇప్పుడు 75. అలానే బ్యాంక్ నిఫ్టీ కాంట్రాక్ట్ సైజ్ 15 ఉంటే ఇప్పుడు 30. సెన్సాక్స్ కాంట్రాక్ట్ సైజ్ అప్పుడు 10 ఉంటే ఇప్పుడు 20. అలానే బ్యాంక్ ఎక్స్ కాంట్రాక్ట్ సైజ్ 15 ఉంటే ఇప్పుడు 30. ఇలా నెక్స్ట్ 50 అయితే 10 ఉండేది కాంట్రాక్ట్ సైజ్ ఇప్పుడు 25. ఈ విధంగా ఏంటంటే ఆల్మోస్ట్ డబుల్ కన్నా ఎక్కువ కాంట్రాక్ట్ సైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ కాంట్రాక్ట్ వాల్యూ అనేది పెరిగిపోతుంది. సో ఇది రీటైలర్స్ కి యాక్సెస్ లేకుండా ఒక 15-20 lakhs Hmm. ఖర్చు పెడితే గానీ మనకి కాంట్రాక్ట్స్ లోకి వెళ్ళలేము అన్నట్టుగా వాళ్ళు అది ఒక మనకి ఇంపాక్ట్ అయితే కనిపిస్తుందండి. నెక్స్ట్ ఏంటంటే లైక్ ఏంటంటే అప్ ఫ్రంట్ మార్జిన్ ముందుగానే ఆప్షన్స్ నుంచి కలెక్ట్ చేసుకోమని బ్రోకర్ అందరికీ కూడా ఆల్రెడీ దే హ్యావ్ గివెన్ ఏ లైక్ నోటీస్ లైక్ యూ హ్యావ్ టు కలెక్ట్ ద అప్ ఫ్రంట్ ప్రీమియమ్స్ ఏవైతే ఆప్షన్స్ లో వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి అప్ ఫ్రంట్ ప్రీమియం తీసుకోమని. సో ఇవన్నీ కూడా మార్కెట్ ని ఇంపాక్ట్ చేసి అలానే అన్ని ఎక్స్పైరీస్ ఉండేవండి. అంటే మనకు 5 ఎక్స్పైరీస్ ఉండేది ఎవ్రీ డే. ఇప్పుడు అన్ని ఎక్స్పైరీస్ తీసేసి ఓన్లీ వీక్లీ ఎక్స్పైరీస్ ఓన్లీ 2 అలౌ చేశారు. Hmm. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ నిఫ్టీ ఎక్స్పైరీ ఒకటి, సెన్సెక్స్ ఎక్స్పైరీ. అంటే Okay. వీక్లీ 2 ఎక్స్పైరీలు మాత్రమే ఉండబోతున్నాయి. సో ఈ చేంజెస్ అన్ని కూడా మార్కెట్ మీద ఇంపాక్ట్ చూపడతాయి అనే లోపు ఈ Hmm. న్యూస్ వచ్చేసి ఇంపాక్ట్ అనేది మనకి కనిపించలేదు. సో డెఫినెట్లీ వాల్యూమ్స్ మీద అయితే కొంచెం ఇంపాక్ట్ కనబడుతుంది. అలానే బ్రోకింగ్ హౌసెస్ Hmm. ఈ ఇంపాక్ట్ ని అవునవును. వాళ్ళు ఎలా తీసుకుంటారు అనేది చూడడానికి మనకు కొంత టైం అయితే పడుతుందండి. Hmm. వీ కెన్ సీ దట్ సమ్ Yes, కైండ్ yes. ఆఫ్ ఇంపాక్ట్ ఆఫ్ F&O చేంజెస్. సో అయితే మాధురెడ్డి గారు, ఇప్పుడు మార్కెట్లో చాలా స్టాక్స్ డిస్కౌంట్లో ఉన్నాయి కాబట్టి మరి మనం లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో ఏమైనా స్టాక్స్ కొంత ప్రిఫరబుల్గా ఉన్నాయంట, కొంత అనుకూలంగా ఉన్నాయంట, అంటే ఓన్లీ ఫర్ ద లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి? ఇప్పుడు మార్కెట్స్ ఈ విధంగా వాలటిలిటీ ఉండేటప్పుడు మనం చెప్పేవి ఎప్పుడు చెప్తూనే ఉంటాము, సిప్స్ ఆపొద్దు. అలానే ప్యానిక్ సెల్లింగ్ అయితే అస్సలు స్టాక్స్ అయితే చేయొద్దు అని చెప్తున్నాము. సో ఎవరైనా కొత్తగా ఎంట్రీ తీసుకునే వాళ్ళకైతే కొన్ని సెక్టార్స్ అంటే ఇప్పుడు కొంచెం టెలికామ్ సెక్టార్ కానీ లేకపోతే హోటల్స్ అయితే కొంచెం పాజిటివ్గా, ఎస్పెషల్లీ ఇండియన్ హోటల్స్ ఇవన్నీ కూడా కొంచెం పాజిటివ్గా కనిపిస్తున్నాయి. ప్రైవేట్ బ్యాంక్స్ అయితే కొంచెం మనకి పాజిటివ్గా కనిపిస్తున్నాయి. బట్ అన్నిటికన్నా ఏంటంటే కొన్ని స్టాక్ స్పెసిఫిక్ లైక్ జొమాటో అలాంటి కొన్ని కంపెనీస్ కొంచెం మంచి ప్రాఫిట్స్తో అట్రాక్టివ్గా ఇండియన్ హోటల్స్ కానీ జొమాటో కానీ ఇలాంటి కొన్ని స్టాక్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు సెక్టార్స్లో మనం చూసుకున్నట్లయితే ఐటీ కానీ, ఫార్మా, ప్రైవేట్ బ్యాంక్స్, కొన్ని కన్స్ట్రక్షన్ స్టాక్స్, ఫైనాన్షియల్ సెక్టార్స్ కొన్ని స్టాక్స్ ఈ వీటిల్లో అంటే మనం ఎప్పుడు అనుకుంటాం కదా ఎకానమీకి పిల్లర్స్ గా ఏవైతే ఉన్నాయో అవే మళ్ళీ ఇలాంటి ఫాలో అవుతున్నప్పుడు ఇవే స్ట్రాంగ్ గా లైక్ ఐటీ, లైక్ ఫైనాన్షియల్స్, లైక్ ఫార్మా, ప్రైవేట్ బ్యాంక్స్ ఇవైతే కొంచెం మనం మళ్ళీ కూడా ఎవరైనా ఎంట్రీ తీసుకోవాలి అనుకుంటే ఈ మనం చెప్తున్న ఈ సెక్టార్స్ లో అయితే తీసుకోవచ్చండి. కొంచెం వీక్ గా కనిపిస్తున్నవి ఏంటంటే పిఎస్యు బ్యాంక్స్ చాలా వీక్ గా కనిపిస్తున్నాయండి. ఎస్పెషల్లీ మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ కొన్ని కంపెనీస్ అయితే కొంచెం ఈ పిఎస్యు బ్యాంక్స్ అన్నీ కూడా చాలా వరకు ఫాలో అవుతున్నాయి. అలానే మెటల్స్ కొంచెం ఫాలో అవుతున్నాయి, ఎనర్జీ స్టాక్స్, కన్జ్యూమబుల్, తర్వాత ఆటోమొబైల్స్ ఇవి కొంచెం వీక్ గా ఉన్నాయి. సో మనం ఇప్పుడు క్లారిటీ ఇచ్చాము ఏ స్టాక్స్ కొంచెం వీక్ గా ఉన్నాయి, ఏ సెక్టార్స్ అనేది. కొంచెం పాజిటివ్ గా అయితే ఐటీ, ఫార్మా, ఫైనాన్షియల్స్, కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ కన్స్ట్రక్షన్ స్టాక్స్ అయితే కొంచెం మనకి పాజిటివ్ గా కనిపిస్తుంది. సో అయితే మార్కెట్ లో చాలా నెగటివ్ న్యూస్ అనేది ఇప్పుడు కంప్లీట్ ట్రెండింగ్ లో ఉంది మార్కెట్ కి సంబంధించి. సో నెక్స్ట్ ఒక 3-4 డేస్ వరకు ఎటువంటి జాగ్రత్తలు వహించాలి అంటారు? సో అబ్జర్వ్ అయితే చేయాలండి మార్కెట్స్ ని. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఇంకా ఎంట్రీ తీసుకుందాము అనుకుంటారు. సో ఒకేసారి అంటే మీ దగ్గర ఒక 3 lakhs 4 lakhs ఉంది ఒకేసారి పెట్టకుండా జస్ట్ గివ్ సమ్ 50% రైట్ నౌ ఎట్ దిస్ లెవెల్. ఇంకా మార్కెట్ ఫాల్ అయినప్పుడు మిగతా 50% ని కూడా పెడితే బాగుంటుందండి. సో అలా వాళ్ళు కొంచెం స్ట్రాటజికల్ గా వెళ్ళొచ్చు. లేదు
అంటే మేము బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మా ఇన్వెస్టర్స్ కూడా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మార్కెట్ నిఫ్టీ 10% పడింది. కానీ మ్యూచువల్ ఫండ్స్ 2-3% పడ్డాయి. మా ఇన్వెస్టర్ కూడా నిన్న చెప్పారనమాట. మేడం మాకు మ్యూచువల్ ఫండ్స్ ఓన్లీ 3% వరకే మనకి కరెక్షన్ వచ్చింది. బట్ మార్కెట్ చూస్తే 10%. సో వీ కెన్ అబ్జర్వ్ దట్ ఇలాంటి టైంలో మార్కెట్ ఫాల్ అయినంతగా మ్యూచువల్ ఫండ్స్ అనేవి అంతగా ఫాలో అవ్వండి. సో ఎవరైనా ఎంట్రీ తీసుకోవాలి అనుకుంటే కొన్ని ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ కానీ, లేకపోతే లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ కానీ వీటిల్లో ఎంటర్ అయిపోతే ఇన్‌స్టెడ్ ఆఫ్ స్టాక్స్‌లో డైరెక్ట్‌గా ఇలాంటి టైంలో వెళ్ళిపోకుండా మీరు కొంచెం ఇలాంటి డైవర్సిఫైడ్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కాకుండా ఒక ఫ్లెక్సీ క్యాప్ లేకపోతే లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఇలాంటి స్కీమ్స్‌లోకి వెళ్ళిపోతే మీకు మార్కెట్ ఎంత పడినా ఇందులో ఇంపాక్ట్ ఓన్లీ హాఫే కనిపిస్తుందండి మ్యూచువల్ ఫండ్స్‌లో. థ్యాంక్ యూ సో మచ్ మాధురెడ్డి గారు.